జనతా పార్టీ కర్ణాటకకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు తేజస్వి ఇవాళ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మిస్టర్ తేజస్వి, మీకు తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ అమరుల త్యాగాలంటే మీకు విలువైనట్టుగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ దేశ విభజనకు సంబంధించి కూడా అనుచితంగా మాట్లాడినాం. మీకు అనుభవ రాహిత్యమా లేదంటే అహంకారమా అర్థం కావడం లేదు. సుష్మా స్వరాజ్ లాంటి గొప్ప నాయకులు మీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంలో మద్దతు పలికినారు. ఎందుకంటే ప్రజాస్వామిక విలువలతో కూడుకున్నటువంటి ఉద్యమం ఇక్కడ సాగింది. ఒక ప్రజాస్వామికమైనటువంటి గొంతుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నినదించింది. లక్షలాది గొంతులు కలిసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం గొంతెత్తి నినదించినాయి. అందులో ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకున్నారు. కేవలం రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ ఇట్లా మాట్లాడుతుందని చాలా సందర్భాల్లో రుజువైంది. ఇవాళ మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలతోని భారతీయ జనతా పార్టీ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. నేను సూటిగా ఇవాళ అడగదలుచుకుంటా ఉన్నా, తెలంగాణ జాగృతి పక్షాన కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలో ఇక్కడ సాగినటువంటి ఉద్యమంలో ఉన్నవాడికి కూడా ఇవాళ ప్రశ్నించదలుచుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు సమాధానం చెప్పాలి. తేజస్వి చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఆ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉన్నారా లేదంటే తెలంగాణ ప్రజల వైపు ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తేజస్వి వ్యాఖ్యలను మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు ఖండించకుండా మౌనంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేసినట్టు, ఇక్కడ అమరుల త్యాగాలను తక్కువ చేసినట్టు, ఈ ప్రజాస్వామిక ఉద్యమాన్ని మీరు కించపరిచినట్టు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో పోల్చేటటువంటి మాటలను ఏదైతే ఉన్నాయో మీరు కనుక నోరు విప్పి మాట్లాడి ఖండించకుండే అది పార్లమెంట్ నుంచి రికార్డు నుంచి తొలగించడానికి మీ ప్రయత్నం చేయకపోతే మీరు కూడా ద్రోహులుగా మిగులుతారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తూ ఉంటుంది, రాజకీయాల్లో ప్రయోజనం కోసం మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది అనడానికి ఇవాళ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన అంశాలని ప్రస్తావించి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైనటువంటి గడ్డ ఇది. అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించబడింది. స్వాతంత్రోద్యమ సంగ్రామం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం దాకా అనేక మంది అమరులు ప్రాణత్యాగం చేస్తే ఇక్కడ రాష్ట్రం వచ్చింది. అటువంటి వచ్చిన రాష్ట్రాన్ని ఇవాళ కించపరిచినట్టు మాట్లాడినటువంటి తేజస్వి వ్యాఖ్యల్ని ఖండించకపోతే బీజేపీ పార్లమెంట్ సభ్యులనే కాదు, బీజేపీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మేము నిందించాల్సి ఉంటుంది, దోషులుగా చూడాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై వెంటనే స్పందించాలి, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఆందోళనను, నిరసనలను మీరు చవి చూడాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాము.